కేంద్ర ఎన్నికల కమిషన్ వాళ్ళు చేపట్టవలసిన చర్యలు చేపట్టకుండా, ఒకవేళ చేపట్టినా సరే వాళ్ళు చేసిన మార్పులకి ఎస్పీలను మార్చినా, కలెక్టర్లను మార్చినా అదే జిల్లాల్లో ఏ విధంగా మళ్ళీ విధ్వంసాలు జరిగాయి మనం చూసాం. దీని మీద సిట్ అధికారులకి విన్నవించాం, చర్యలు తీసుకోమని చెప్పాం. తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇంత దుర్మార్గాలని ప్రేరేపించిన తెలుగుదేశం పార్టీ, దానికి ఆద్యుడైన చంద్రబాబు నాయుడు, ప్రజాస్వామ్యంలో గెలవలేని పరిస్థితుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేని చంద్రబాబు నాయుడు హింసను ప్రేరేపించాడు, విధ్వంసాన్ని సృష్టించాడు. ఈరోజు ప్రజా తీర్పు రాబోతా ఉంది. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇంత దారుణంగా